తెలంగాణలో చూసాము, కులగణన చేశారు. అక్కడ దాదాపుగా 83% మంది అంతా కూడా వెనకబడిన వర్గాలు చెందినటువంటి వారే. కాబట్టి ఆ రకమైనటువంటి సర్వే ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలి. ఇది మొత్తం దేశానికే ఒక దిక్సూచిగా తెలంగాణ కులగణన సర్వే ఉంది అని చెప్పేసి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు అన్నారు. రెండోది, ఎలక్షన్స్కి బిఫోరు వైసీపీ ప్రభుత్వం కూడా క్యాస్ట్ సెన్సస్ చేసింది, కానీ ఆ సర్వేను మాత్రం బయట పెట్టలేదు, తొక్కిపెట్టారు. బీజేపీ దత్తపుత్రుడు అని కూడా తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. ఇది మరి అసలు ఈ సర్వే ఎప్పుడు జరిగిందా, జరిగితే బయట పెట్టనప్పుడు మీరు అప్పుడు డిమాండ్ చేశారా? అసలు మీ వైఖరి ఏంటి ఈ విషయంలో కులగణన మీద? వస్తాను. విశాఖపట్నం జోన్ విషయం పైన నిజంగానే పెద్ద స్ట్రగుల్ నడిచిందని ఇంటర్నల్ గా రావడానికి కారణం ఎన్డీఏ కూటమిలో ఉన్న మన పార్టీలు. దాంతో పాటు మీరు అన్నట్టు వైజాగ్ జోన్ వచ్చేస్తే ఆగకూడదని దానికి విశాఖపట్నం స్టీల్ రవాణాకు కావచ్చు, 960 కిలోమీటర్ల పైచులకు సీ కోర్స్ ఉన్నటువంటి షిప్ లో వచ్చే రవాణా సంస్థలకు కూడా ఈరోజు బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, అమరావతి లింకేజ్ ఇస్తుండడం వల్ల చాలా టూరిజంతో పాటు రవాణా సౌకర్యం పెరిగే అవకాశం ఉంది. ఇంకో మాట కూడా నేను చెప్పాలి, మర్చిపోయాను, మళ్ళీ చెప్తున్నాను. విశాఖ మెట్రో స్టేషన్ మెట్రో ప్రాజెక్ట్ కానీ విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ కానీ డిపిఆర్లు తయారైపోయి బడ్జెట్ ఆమోదం రెడీగా ఉన్నాం. ఇంకా మనం ఏపీ బడ్జెట్ ప్రకటించలేదు. బై మిస్టేక్ మన లక్ష్మణ్ రెడ్డి గారు ఏపీ బడ్జెట్ అన్నారు. సో మనం కేంద్ర ప్రభుత్వంతో తగులు పెట్టుకోకుండానే మంచి వాతావరణంలోనే 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ అలికేట్ చేయకపోయినా మనకు వస్తుంది. సరే, అమరావతి డెవలప్మెంట్, పోలవరం డెవలప్మెంట్ అయితే 100కి 100 రూపాయలు మనకు గ్రాంట్స్ కింద ఇచ్చారు. మాకు ఇంటర్లో చెప్పిన విషయం అది మీకు చాలా వరకు ఇప్పుడు చెప్పారు. అప్పులు ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి 10 లక్షల కోట్ల రూపాయలకి 71,000 కోట్ల రూపాయలు అప్పులు కడుతున్న విషయం కూడా మీకు తెలుసు, పేపర్లో ఈరోజు కూడా వచ్చింది. ఇంత దుర్మార్గంగా గత ప్రభుత్వం 25 మంది ఎంపీలు ఉన్నా, రాజ్యసభ మెంబర్లు ఉన్నా, వైజాగ్ జోన్ కానీ అమరావతి విషయం కానీ 3 రాజుల పేరుతో పక్కన పడేసి రాష్ట్రానికి పేలింగ్ పంపించేశారు. కాబట్టి ఈరోజు కాలికి బల్బు పట్టుకుని తిరిగి మా ఎంపీలు, మా మినిస్టర్లుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రతి అంశాన్ని ఆంధ్రప్రదేశ్ లింకేజ్ చేసే మాట్లాడుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 8 నెలల్లో చాలా వరకు లాగాం మేము. పెట్టుబడులు వచ్చాయి, కానీ కొన్ని పరిశ్రమలు బీపీఎల్ రిఫార్మ్స్ లాంటి కొన్ని కంపెనీస్ వచ్చాయి, విండ్ మిల్స్ వచ్చాయి, ఎకో ఎలక్ట్రానిక్ కంపెనీస్ వస్తున్నాయి, అలాగే సోలార్ సిస్టమ్స్ వస్తున్నాయి, కరెంట్ ఛార్జీలు పెంచకుండా ఆపగలిగాం. అనేక అంశాలపైన కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రజల మీద భారం వేయకుండా ప్రజారంజకమైన పరిపాలన చేయడం కోసమే కట్టుబడి ఉన్నాం. అందులో అనుమానం అక్కర్లేదు. ఇంకా మీరు పెట్టిన అబ్జెక్టివ్ ప్రధానంగా ఏంటంటే కులగణన. ఇది 2000 సబ్జెక్టివ్ కరెక్షన్ 2011లో జరిగి ఆగిపోయింది. తర్వాత కులగణన జరగల. సో మంచిదే, నిజంగా తెలంగాణ చేసిందని చాలా మంచి కార్యక్రమం. మనం ఆంధ్ర రాష్ట్రానికి అడుగుతూ దేశవ్యాప్తంగా కూడా చేయమని అడుగుతాం. ఎందుకంటే కులగణన అనేది జనాభా లెక్కలు తేలిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఏం స్కీల్ ఇవ్వాలి, బిలో ప్రావర్టీ లెవెల్ కింద ఉండే వాళ్ళు ఏ విధంగా ఉండాలి అని 2011 లెక్కల ప్రకారం అయితే మన రాష్ట్రంలో బీసీలు అనేక బీసీల్లో 100 కులాలు ఉన్నాయి. అన్ని కలిపి 2,14,00,000 మంది ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం చెప్తున్నాను సురేష్ గారు. అలాగే ఎస్టీ ఎస్సీలు 1,10,00,000 మంది ఉన్నారు. రాష్ట్ర ఓటర్ల సంఖ్య నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ 2,14,00,000 అనుకుంటున్నాం ఓటర్లు. జనాభా ఇంచుమించు 5-5.5 కోట్ల మధ్యలో ఉంటారు. సో మేజర్ గా ఇది పాత లెక్క. ఈ రోజు రాష్ట్ర విభజన తర్వాత ఖచ్చితంగా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు, ఇలాగా ఓసీలు, అలాగే ఇతర కులాలు జెండర్స్ కూడా కలిపి కౌంటబుల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఏ రంగంలో ఉన్నారో, ఏ క్యాస్ట్ ప్రజలు ఉన్నారో వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతున్నారా, చెందారా, చెందలేదా అనే విషయాన్ని స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఎలక్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కులగణన చేశాడు. ఎవరెవరికి ఎన్ని సీట్లు వేయాలి, ఏ కులం ఎక్కడ ఉంది, కొరబ ఎక్కడ ఉంది, ఇంకో కొన్ని తెలియని క్యాస్ట్ కూడా బయటపడ్డాయి. అవి కూడా నేను విన్నాను. కొన్ని రకాల క్యాస్ట్ల కోసం సీట్లు కేటాయించడం, ఆయన అదేదో ఐపాక్ సంస్థ పెట్టుకోండేవాడు. దాంట్లో సూచనల మేరకు కులగణన చేసేవాడు. ఆ కులగణన అధికారికంగా ప్రకటించకుండా ఆయన గెలుపు కోసం, స్వాతంత్రం కోసం, ఆయన పార్టీ కోసం వాడుకున్నాడు. జనం మళ్ళీ వేరే రకంగా తీసుకుని ఓడించారు విషయం. అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కులగణన నిజంగానే మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎన్డీఏ కూటమి పూర్తి భారతదేశంలో ఏమై నాట్ ఓన్లీ తెలంగాణ, అన్ని భారతదేశంలో చేస్తే కూడా భారతదేశ జనాభా 145 కోట్లు 145 కోట్లు చెప్పుకున్నా కానీ అసలు అది కరెక్ట్ అంకే లేదో మాకు కూడా తెలియదు. దాంట్లో మీరు అన్నట్టు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు, ఓసీలు, ఇతర కులాలను జెండర్స్ అని లెక్కేసి కరెక్ట్ ఫిగర్స్ లేవు.
కాబట్టి ఖచ్చితంగా ఇది జరిగి తీరాలి. దీనికి మేము తెలుగుదేశం పార్టీగా పూర్తిగా మద్దతిస్తున్నాం. బాబు గారు కూడా నెక్స్ట్ ఇంకో విషయం కూడా మీకు సురేష్ గారు మీకు కూడా తెలుసుండాలి. 2027 డీలిమిటేషన్ కింద కూడా పార్లమెంటరీ సెక్షన్ చీలిపోతున్నాయి. చీల్చాలంటే రిజర్వేషన్స్ కావాలి కదా, ఎస్టీ ఎస్సీ ఏది బీసీ ఏది చెప్పాలి కదా, మైనారిటీ మహిళ చెప్పాలి కదా. సో ఖచ్చితంగా కులగణన జరిగితేనే ఏ కాన్స్టిట్యున్సీ జనాభా లెక్క ప్రకారం ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలి, ఎవరికి మార్చాలి, ఏది జనరల్ చేయాలి, ఏది మహిళ చేయాలని ఖచ్చితంగా శాస్త్రీయంగా మనకు వచ్చే క్యాటగికల్ గా ఉండే లెక్కలు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన చేయడానికి లేదు. కాబట్టి 27లో డీలిమిటేషన్ కాకముందే దీన్ని ఖచ్చితంగా జరిపి తీరుతాం. రెండు బాబురావు గారు చెప్పినట్టు జమిలీ వస్తుంది అని అంటున్నారు. కాబట్టి నాకు తెలిసి జమిలీ వచ్చే అవకాశాలు లేవు సార్. భారత రాజ్యాంగం ప్రకారం అది లీగల్ చాలా సమస్యలు ఉన్నాయి. చాలా మంది కోర్టుకు వెళ్తున్నారు, చాలా మంది పార్లమెంట్ వ్యతిరేకిస్తున్నారు. ఏదో ఒప్పుకోండొచ్చు కానీ జమిలీ భారత రాజ్యాంగం ప్రకారం, భారతదేశ ఫెడరలిజం ప్రకారం అయితే వివిధ భాషలు, వివిధ సంస్కృతులు, వివిధ ప్రాంతాల్లో ఉన్న మనం దాన్ని అంత ఈజీగా తీసుకొని ఓటింగ్ పార్లమెంట్ వస్తుందని అనుకోవటం లేదు. సో దానికి వ్యక్తిగతంగా నేను వ్యతిరేకమే, పార్టీ పరంగా మద్దతు ఇచ్చుండొచ్చు. అయితే కులగణన మాత్రం 100కి 100 పాళ్ళు జరిగి తీరుతుంది సార్, అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ డీలిమిటేషన్ చేయాల్సింది. ఇది నా మాట ఉండి ఆంధ్ర ఇండియా లెవెల్లో చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం కాన్స్టిట్యూన్సీలు ఉంటుంది, సీట్లు పెరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇది అవసరం. కాబట్టి చేసి తీరితే 2 లాభాలు మీరు అన్నట్టు ఏ మత కుల ప్రకారం ఉన్నారో వాళ్ళకంతా కూడా న్యాయం చేసే అవకాశాలు, స్కీములు కూడా మార్చే అవకాశం ఉంది. గతంలో ఓసీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కొన్ని తేడాలు ఉండేవి. బీసీ ఏ, బీసీ బి, బీసీ డి అని కేటగిరీలు చీల్చేసేవాడు. మరి వాళ్ళకి న్యాయం జరగాలంటే ఏ రకంగా జరుగుతుందో తెలియదు. అలాగే మేము ఇక్కడ మనం ఓసీలుగా ఉన్న మనం కర్ణాటక పోతే బీసీలు, కమ్మాసు ఈ రాష్ట్రంలో ఓసీలు, కర్ణాటక పోతే బీసీలు. నాకు అది ఇప్పుడు అర్థం కాదు. అలాగే ఇలా చాలా రాష్ట్రాల్లో కొన్ని కులాలు ఎస్సీ బీసీల కింద, కొన్ని కులాలు బీసీ బి కింద, బీసీ డి కింద, కొన్ని చాలా మందికి అర్థం కాదు. రెండు ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ పొందడానికి కోసం, రేషన్ కార్డు ఇవ్వడం కోసం కూడా ఇప్పుడు సతమతం అవుతారు, ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కులగణన జరిగి తీరుతుంది. మేము దాన్ని పూర్తిగా మద్దతిస్తున్నాం. జరగటం వల్ల దేశ భవిష్యత్తు అధిక అభివృద్ధి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల విద్య, ఉపాధి అవకాశాలు పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చేసి తీరాలి. ఇది అవసరం కూడా. లక్ష్మణరెడ్డి గారు, శర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఎలక్షన్స్ బిఫోర్ కులగణన చేసింది వైసీపీ ప్రభుత్వం అంటుంది. అదేమన్నా మీ దృష్టిలో ఉందా? ఎందు గురించి బయట పెట్టలేదంటారు? అదేమంటే బీజేపీకి అనుకూలంగా ఇంకా మాట్లాడితే చాలా తీవ్రమైన పదం. ఆయనేమో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ని చంద్రబాబు దత్తపుత్రుడు అనేవాడు. ఆయన సోదరి, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి స్వయాన ఆయన అన్నగారు వైసీపీ అధ్యక్షుడు బీజేపీ దత్తపుత్రుడు కాబట్టే వారి కనుసన్నల్లోనే అన్ని పనులు చేశాడు. దానిలో భాగంగానే కులగణన సర్వే చేసి కూడా అది బయట పెట్టలేదు అని చెప్పేసి. ఎందుకని బయట పెట్టలేదంటారు ఒకవేళ చేసి ఉంటే కనుక? కొంచెం ఈ కులగణన గురించి పౌరాపురాలు కూడా మాట్లాడుకుందాం. 1881లో బ్రిటిష్ ఇండియా మొదటిసారిగా జనాభా లెక్కలు సేకరించింది. అందులో కులగణన కూడా చేసింది. 1881 నుంచి 1931 దాకా భారతదేశంలో కులగణనతో పాటు జనాభా లెక్కలు 10 సంవత్సరాలకు జరుగుతూ ఉన్నాయి. 1931 నాటికి భారతదేశంలో 4137 కులాలు ఉన్నాయని ఆ లెక్కల్లో వ్యక్తమైంది. 31 నుంచి ఈ రోజు వరకు జనాభా లెక్కల్లో 10 సంవత్సరాలు జరిగే సెన్సెస్ లో కుల లెక్కన అనేది లేదు. ఒక ఎస్టీస్ వీళ్ళిద్దరూ మాత్రం లెక్కించారు. అది రాజ్యాంగంలో వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి వారు ఎంత శాతం ఉందో తెలుసుకోవడానికి ఎస్టీలని లెక్కించారు తప్పితే బీసీలను కానీ ఇతర కులాలను కానీ కులాల వారీగా విభజన చేయలేదు, జనాభా లెక్కలు సేకరించలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి 1951లో జరిగిన జనాభా లెక్కల్లో కూడా కులగణన ఉండకూడదని ఆనాడు కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. దాని ప్రకారం కొనసాగింది. ఆ తర్వాత అప్పటి నుంచి చాలా మంది ఓబీసీలు కానీ బీసీ నాయకులు కానీ చాలా మంది అడుగుతూ వచ్చారు, మేము దాదాపు 50% మించి ఉన్నాము, 50% మించుంటే మాకు ప్రయోజనాలు చాలా తక్కువ వస్తున్నాయి, సమ్మిళిత అభివృద్ధిలో మేము భాగస్వామ్యం కాలేకపోతున్నాం, సామాజిక న్యాయం పొందలేకపోతున్నాం, రిజర్వేషన్స్ పొందలేకపోతున్నాం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందలేకపోతున్నామని పోరాడుతూ ఉన్నాయి. మండల్ కమిషన్ వచ్చిన తర్వాత దాదాపు 52% ఓబీసీలు ఉన్నారని నిర్ధారణ చేసిన తర్వాత కేవలం 27% విద్యారంగంలో
ఉపాధి రంగంలో రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. కానీ గత 20 సంవత్సరాల మనం గమనిస్తే ఈ కుల లెక్కలు అనేది జనాభాలో పెట్టడానికి ప్రధాన ప్రత్యర్థిగా వ్యతిరేకంగా ఉన్నది బీజేపీ అనుచరులు, ఆర్ఎస్ఎస్. వాళ్ళకు తెలుసు కులగణన చేస్తే దాదాపు 80% మంది ఈ దేశంలో బలహీన వర్గాలు ఉన్నారు. వారికి రావాల్సిన సౌకర్యాలు, రాజకీయ ఫలాలు వాళ్ళకి దక్కటం లేదు. కేవలం 20% మందికే దక్కుతుందనే వాస్తవాన్ని ప్రజల ముందుకు వస్తుంది, తెలుస్తుంది. ఇప్పటికే సామాజిక న్యాయం పట్ల ప్రజల్లో కోరికలు పెరిగినాయి, అవి మరింత పెరుగుతాయని చెప్పని వ్యతిరేకిస్తూ వస్తుంది. మొన్ననే లోక్సభలో రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్పాడు, తెలంగాణ ప్రభుత్వం ధైర్యం చేసి కులగణన చేసింది, వివరాలు ఇలా ఉన్నాయి, ఇదే వివరాలు దేశవ్యాప్తంగా కూడా ఉండుంటాయి. దాదాపు 16-17% మాత్రమే ఓసీలు ఉన్నారు, మిగతా 83% మంది బలహీన వర్గాలు ఉన్నారనే వాస్తవం ప్రజల ముందు ఉంచినందుకు వారు హర్షణ వ్యక్తం చేశారు. కానీ బీజేపీ ఈ రోజు కూడా ఏం మాట్లాడట్లేదు. బీజేపీ మాట్లాడకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఇక్కడున్న జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ కులగణన ఉండాలి అని స్పష్టంగా చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఫెడరలిజం గురించి ఎంతో పోరాడి, రాష్ట్రాల యొక్క అధికారాల గురించి పోరాడిన తెలుగుదేశం పార్టీ జమిని ఎన్నికలని చెప్పిన మోడీ అనౌన్స్ చేయగానే మరుసటి రోజే చంద్రబాబు నాయుడు దాన్ని స్వాగతిస్తూ ప్రకటించాడు. లోక్సభలో ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని వెల్కమ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అట్నే కులగణనకు సంబంధించి కూడా బీజేపీ అనుమతి లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కానీ జనసేన కానీ కులగణన ఉండాలి, దేశవ్యాప్తంగా ఉండాలని పట్టుబట్టే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. 1921లో జరగాల్సిన జనాభా లెక్కలు ఈ రోజు వరకు కూడా ఆ వైపు ఆలోచించట్లేదు. ఇప్పుడు మనం 1925లో ఉన్నాం, 26లో డీలిమిటేషన్ వస్తుంది. డీలిమిటేషన్ ప్రకారం చట్టసభల్లో మార్పులు రావాలి. ఈ రోజు వరకు ప్రయత్నం చేయటం లేదు. 2021లో జరగాల్సింది ఉంది సార్. అయితే అప్పుడు కోవిడ్ అని చెప్పేసి ఒక సాగు చూపించారు. సరే కోవిడ్ వెళ్ళిపోయి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇప్పటి వరకు 2025లోకి వచ్చాము, అయినా కూడా ఇప్పటి వరకు జనగణన జరగల. మీరు అన్నది కరెక్ట్, జరగలేదు. ఆ వైపు ఆలోచన కూడా లేదు. కారణం ఏంటంటే జనగణన జరిగితే ఈ కుల ప్రస్తావన అనేది అందరూ అడుగుతారు, కుల ప్రస్తావన పెట్టాల్సి వస్తుంది. పెడితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ వాస్తవాలు బయటకు వస్తే కొద్దిపాటిగా ఉన్న 5-6% ఉన్న అగ్రవర్ణాల్లో అగ్రంగా ఉన్న వాళ్ళ పెత్తనం పోతుందనే భయం వాళ్ళలో బలంగా ఉంటుంది. వైకాపా కాలంలో కూడా మీరు ఒక విషయం గమనించండి. దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు జరిగినా, స్పీకర్ ఎన్నికలు జరిగిన, లోక్సభ స్పీకర్ ఎన్నికలు జరిగినా 100% మార్పులు వచ్చింది, 100% ఓటింగ్ జరిగింది బీజేపీకి అనుకూలంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే. భారతదేశంలో మిగతా 28 రాష్ట్రాలు కానీ 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో కానీ ఎక్కడ 100% ఓటింగ్ వచ్చిన పరిస్థితి లేదు. 1% ఓటింగ్ లేని ఆంధ్రప్రదేశ్లో, ఒక్క అసెంబ్లీ సభ్యుడు కూడా లేని ఆంధ్రప్రదేశ్లో 100% ఓట్లు తెచ్చుకున్న ఘనత బీజేపీకి వస్తుంది. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి, పవన్కి దక్కుతుంది. అంటే అంత భయపడుతున్నారు. కేంద్రం అంటే అంత భయపడుతుంది కదా సార్. షర్మిలా గారు బీజేపీ అంటే ఒక యాక్రోనిం పెట్టింది, భారతీయ జనతా పార్టీ కాదు, బాబు జగన్ పవన్ పార్టీ అని చెప్పేసి. అవును, మన 5 సంవత్సరాల్లో వైకాపా పాలనలో కూడా దాదాపు బీజేపీకి పూర్తిగా వారు చట్టం పెట్టకముందే వీరు బేషరతుగానే దాన్ని ఆమోదించడం, లోక్సభలో రాజ్యసభలో స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఈ కులగణన విషయంలో కూడా ఎందుకని సచివాలయ సిబ్బందిని ఉపయోగించి, వాలంటీర్లను ఉపయోగించి ఆగమేఘాల మీద జగన్మోహన్ రెడ్డి చేసి దాన్ని ఎన్నికలకి ఏ ఊర్లో ఎలా పరిస్థితుంది, ఏ ఊర్లో ఏ కులాలు ఉన్నాయి, ఏ కులాలకి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ కుల వస్తువులు ఏ వయసులో ఉన్నారు, ఏ వృత్తిలో ఉన్నారు, ఇట్లాంటి అనేక విషయాలు తీసుకొని ఎన్నికల జయానికి ఉపయోగించారు తప్పితే అది ప్రజల ముందు ఉంటున్నారు. ఇటీవలనే కర్ణాటకలో కొంత ప్రయత్నం చేశారు, బీహార్లో ప్రయత్నం చేశారు, నిన్న తెలంగాణలో ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా చట్టబద్ధంగా జరగాలంటే ఈ సెన్సస్ లో భాగమైతేనే అటు కోర్టులో ఆమోదిస్తాయి, సుప్రీంకోర్టు ఆమోదిస్తుంది, అమల్లోకి వస్తుంది. కానీ బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ధైర్యం ఉంటే, బీజేపీని ఎదుర్కొనే శక్తి ఉంటే వెంటనే కులగణన అనేది దేశవ్యాప్తంగా జరగాలి. జనాభా లెక్కల వివరాలు 1921 ఇంత లేట్ అని ఇప్పటికైనా పెట్టాలి అని వారు
ప్రజలకి ఒక ప్రకటన రూపంలో తెలియజేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పని చేయటంలా, వారికి ఏది అనుకూలమో అది చేస్తున్నారు. ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టు అది ఆంధ్ర రాష్ట్రానికి వరం అని చెప్పని నిరంతరం చెప్పే చంద్రబాబు నాయుడు దాని హైట్ని 41.15 తగ్గించి మన బడ్జెట్లో ప్రకటిస్తే కనీసం ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల మాకు ఉపయోగం లేదు, అదొక పెద్ద రిజర్వాయర్గా ఉండాల్సింది, పెద్ద ప్రాజెక్టుగా ఉండాల్సింది, ఒక బ్యారేజ్గా మారిపోద్ది, అక్కడ నుంచి నీళ్లు గ్రావిటీ ద్వారా కాలువల్లోకి రావు, అది మాకు నిరుపయోగం అని ఒక మాట అనలేకపోయాడు. మొదటి దశ అని చెప్తున్నారు, కానీ ఆచరణలో అది చివరి దశ అవుద్ది. అది ఆంధ్రప్రదేశ్కి ఒక ఉరితాడుగా కూడా మారిపోయే పరిస్థితి ఉంది. అందువలన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని దానికోసం పోరాటం కానీ, దానికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవటం కానీ ఈ ప్రయత్నం చేయటం లేదు. ఒక్క సమస్య మీద కూడా బీజేపీ మీద, అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న ప్రధాన మంత్రివర్గం మీద పోరాడిన సంఘటన లేదు గత 8 నెలల్లో. కూటమిలో భాగంగా ఉండటం అర్థం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే దానికి తలొప్పటం కాదు కదా. మన అవసరాలు ఏంటి, మన రాష్ట్ర అవసరాలు ఏంటి, విభజించిన రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉంది, ఎంత లోటులో ఉంది, ఎన్ని అప్పుల్లో ఉంది, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పదే అడగాల్సిన అవసరం ఉంది. కానీ అడిగే శక్తిని కూడా కోల్పోతా ఉన్నాం. ఇటీవల బడ్జెట్ వచ్చిన తర్వాత కూడా గమనించాం, బడ్జెట్ చాలా బాగుంది, చాలా గొప్పగా ఉంది, అది అభివృద్ధి బడ్జెట్ అని చెప్పడం తప్పితే ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రయోజనాలు వచ్చినాయి, ఆంధ్ర రాష్ట్రానికి ఈ అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఈ బడ్జెట్ అని చెప్పలేకపోయాడు. అందువల్ల ఈ కుల విభజన అనేది, కుల గణన అనేది చాలా తప్పనిసరి అవసరం. ఎందుకు అవసరం అంటే ఆంధ్ర రాష్ట్రం లేక భారతదేశం కూడా ప్రజలందరూ కులాల వారికి విభజింపబడి ఉన్నారు. కులాలకి వృత్తులు ఆపాదించబడి ఉన్నాయి. వారి ఆదాయాలు, వారి సామాజిక న్యాయాలు, వారి యొక్క అభివృద్ధి క్రమం, వారి ఉద్యోగాలు, వారి విద్య, ఇవన్నీ కూడా కులంతో ముడిపెట్టి ఉంటాయి. ఆ కుల విభజన అనేది సరిగ్గా జరిగితేనే వారికి ఆ హక్కులు పొందే అవకాశం ఉంటుంది. నిన్న తెలంగాణ ప్రభుత్వం మాది కమ్యూనిటీకి 9% రిజర్వేషన్ ప్రకటించింది. ఎందుకు ప్రకటించింది? మాదిగల్లో మాదిగలు ఎక్కువ ఉండాలనే విషయం కులగణన ద్వారా స్పష్టమైంది కాబట్టి దానికి తగ్గట్టుగా రిజర్వేషన్ అందించారు. అట్నే ఓబీసీలు ఎంతమంది ఉన్నారు? ఒక లెక్క ప్రకారం 52-53% అంటున్నారు దేశం అంతా. ఒక తెలంగాణలోనే 56% ఉన్నట్టుగా బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు అదే పరిస్థితి ఉంటుంది. సో ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా ఆ సమాజాలను అభివృద్ధి చేసుకోవడానికి, ఆ సమూహాలను అభివృద్ధి చేసుకోవడానికి, వారికి దేశ సంపదలో, రాష్ట్ర సంపదలో, ఉద్యోగ అవకాశాల్లో వారి వాటా వారికి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. రైట్ సార్. ఓకే లక్ష్మణ్ రెడ్డి. బాబురావు గారు, యాక్చువల్గా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన జరగాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అది మనం చూస్తున్నాము, ఆయన పట్టుబట్టి కూర్చున్నారు. కానీ బీజేపీ దాన్ని వేరే యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తోంది, రిజర్వేషన్స్ రద్దుకు కుట్ర పన్నుతున్నారని చెప్పేసి. అది ఏ రకంగా ఆ రకమైన ఆరోపణ వస్తుందో తెలియదు. రెండోది, నిన్న తెలంగాణలో చేపట్టినటువంటి సర్వే ఫలితాలు చూసిన తర్వాత 83%, అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే బీసీలు 56%, ఎస్సీలు 17%, ఎస్టీలు 10%, అంటే 83%. మొత్తంగా చూస్తే ఓన్లీ 17% మాత్రమే ఓసీలు. మరి ఆ రకమైనటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయా ప్రస్తుతం? మరి ఇప్పుడు తెలంగాణలో ఆ సర్వే చేయటం పూర్తయింది, దాని తర్వాత చేయాల్సినటువంటి కార్యాచరణ ఏంటి? రెండోది, ఇప్పుడు షర్మిల గారు డిమాండ్ చేస్తున్నట్లుగా ఇక్కడ కూడా చేపట్టాలి కూటమి ప్రభుత్వం అంటున్నారు. అలాగే అసలు దేశం అంతానే చేపట్టాలని ఒక డిమాండ్ కనపడుతుంది. రెండోది, వైకాపా టైంలోనే, వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఎలక్షన్స్ బిఫోర్ కూడా చేశారు అంటున్నారు. ఆ రిపోర్ట్ రీసెంట్గా నేను ఎక్కడో చూశాను సార్, అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరా ఒక రిపోర్ట్ని బయటపెట్టింది. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఈ రకంగా ప్రతి కుటుంబం యొక్క వ్యవహారాలు, కులాలతో సహా, అలాగే వారు ఏ పార్టీ వైపు ఇంక్లైన్ అయి ఉన్నారు, ఇవన్నీ కూడా ఒక అవగాహన కోసం మొత్తం కూడా డేటాని ఉపయోగించుకుంది, బ్రీచ్ చేసిందని చెప్పేసి, తన సొంత అవసరాలకు వాడుకుందని చెప్పేసి. ఇప్పుడు ఈరోజు షర్మిల గారు చేసిన ఆరోపణ కూడా దానికి రిలేట్ అయ్యి ఉందా? మీ అబ్జర్వేషన్ సార్. ఇందులో జనగణన వేరు, కులగణన వేరు. జనగణన సెన్సస్ ప్రతి 10 ఏళ్ళకే జరిగేది. కులగణన అనేది జనగణనతో పాటు ఉండదు. అది ఓన్లీ ఎస్సీ ఎస్టీలే ఉంటుంది, బీసీ మిగతావి ఉండవు. కాబట్టి దేశవ్యాప్తంగా అటు కాంగ్రెస్, ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు, ఇండియా వేదిక పార్టీలు బలంగా, సామాజిక సంఘాలు కులగణన దేశవ్యాప్తంగా జరగాల్సిందే,
దానికి అనుగుణంగా సౌకర్యాలు, సామాజిక న్యాయం జరగాల్సిందే అనేది మొన్న ఎన్నికల్లో కూడా ముఖ్యమైన ఎజెండాగా ఉంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కులగణనకి పూర్తిగా వ్యతిరేకం. అందుకే లోపాయికారిగా మనసులో చెప్పడం కాదు, ఓపెన్ గా చెప్తున్నారు. ఓపెన్ గా వాళ్ళ విధానం అదే. మరి ఒకవైపునేమో దళితులను ఉద్ధరిస్తాం, గిరిజనులు ఉద్ధరిస్తాం అనే మాటలు చెప్తున్నారు. కానీ కనీసం వాళ్ళ జనాభా లెక్కలు తీయటానికి కూడా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందంటే సామాజిక న్యాయానికి పచ్చి వ్యతిరేకం బీజేపీ కేంద్రం. అలాగే బలహీన వర్గాల అభ్యున్నతికి బీజేపీ వ్యతిరేకం. ఏమని చెప్తున్నారు వాళ్ళ ఆర్గ్యుమెంటు? కుల గణన చేస్తే దానివల్ల కులాల విభజన పెరుగుతుంది అంటున్నారు. ఇది పచ్చి అబద్ధం. కుల గణన చేయటం ద్వారా సుప్రీంకోర్టు చెప్పింది మన వర్గీకరణ జడ్జిమెంట్ లో, మీరు వర్గీకరణ చేయాల్సిందే, తప్పు లేదు. కానీ వర్గీకరణ అయినా రిజర్వేషన్లు అయినా ఒక గణాంకాల ఆధారంగా చేయమన్నారు. కాబట్టి రిజర్వేషన్లు ఎంత ఉండాలి, ఏ తరగతికి ఎంత ఉండాలి, లేదు వర్గీకరణలో ఎవరెవరికి ఎంత ఉండాలి, ఇవన్నీ తేలాలంటే శాస్త్రీయంగా లెక్కలు తేలాలి. లెక్కలు తేలటమే కాదు, ఇది సామాజిక పరిస్థితి ఎలా ఉంది, విద్యా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇది తీసుకోవటం ద్వారా బడ్జెట్ కేటాయింపులు కానీ, పథకాలు రూపొందించడం కానీ, వీటన్నిటికీ ఒక సైంటిఫిక్ వివరాలు అవసరం. దీన్ని బీజేపీ అడ్డుకుంటా ఉంది. మరి ఆ బీజేపీ ఇవాళ బలహీన వర్గాలకి వ్యతిరేకమైన వైఖరిని, 180 మందిగా ఉన్న వాళ్ళ వర్గాలకి వ్యతిరేకమైన వైఖరి తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ ఉద్దేశం, అంతకుముందే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చర్చ జరిగింది. బీజేపీ 400 సీట్లు మాకు ఇవ్వండి అని అడిగింది. ఎందుకు 400 సీట్లు? 400 సీట్లు ఉంటే రాజ్యాంగాన్ని సవరిస్తాం. రాజ్యాంగాన్ని సవరించడం అంటే వాళ్ళ ఉద్దేశం ప్రస్తుతం ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఉన్న రిజర్వేషన్లు, ఇతర అవకాశాలని కుదించి వేయటం. అందుకే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీ వాలంటీర్ల ద్వారా లెక్కలు దించింది. ఆ లెక్కల్ని వాళ్ళ ఎన్నికల ప్రయోజనాలకు వాడుకున్నారు తప్ప, వారు రోజు చెప్పే నా దళితులు, నా బలహీన వర్గాలు అని చెప్పిన విషయాన్ని నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాన్ని సక్రమంగా కులగొండని బహిర్గతం చేసి వివరాలు తీసుకునేవాళ్ళు. బీజేపీకి భయపడి అడ్డుకున్నారు. అయితే ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న ఏంటంటే, 8 నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి, తెలుగుదేశం, జనసేన, వైసీపీ చేసిన అఫీషియలే కదా. ఈ అధికార లెక్కలను ఆసరాగా చేసుకుని లోపాలుంటే సరిచేసి, అసంపూర్తిగా ఉంటే పూర్తి చేసి, మీరు ఎందుకు పూర్తి చేయలేదు? బీసీలకి మేమంటే మేము అని మీరు ప్రతి ఒక్కళ్ళు టీడీపీ, వైసీపీ పోటీ పడుతున్నాయి కదా, మీరు ఆ లెక్కలను ఉపయోగించవచ్చు. దాన్ని వైసీపీ చేయని పని మీరు చేయొచ్చు. కానీ చేస్తుందన్న నమ్మకం కనపట్ల. ఎందుకు? ఇక్కడ బీజేపీ కూడా భాగస్వామి. బీజేపీ విధానానికే వ్యతిరేకం. కాబట్టి బీజేపీని కాదని చేయగలిగిన ధైర్యం ఉంటే మంచిదే. కానీ ఆ ధైర్యం ఈ 8 నెలల్లో చూస్తే బీజేపీ విధానాలని తప్పులుంటే సరిచేసి, మేము మా రాష్ట్రంలో మా ప్రభుత్వం మేము అమలు చేస్తాం. గతంలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇది టీడీపీ, బీజేపీ ప్రభుత్వం అనేవాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అంటున్నారు. టీడీపీ పేరు కూడా చెప్పడం మానేశారు ఈ మధ్యకాలంలో టీడీపీ వాళ్ళు. ఎన్డీఏ ప్రభుత్వం అంటున్నారు. వాళ్లే చెప్పుకుంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా జరగాలి. బీజేపీ కావాలని వ్యతిరేకం. కారణం ఏమిటంటే, ఇదొక్కటే కాదు, కులగణన వ్యతిరేకించడమే కాదు, కోవిడ్ వచ్చింది, జనగణన జరగల, నెక్స్ట్ ఇయర్ చేయొచ్చుగా. వాళ్ళ ఉద్దేశం ఇవి జరగకూడదు. ఇదొక్కటే కాదు, అనేక సర్వేలు ప్రపంచంలోనే ఏ దేశంలో లేనట్టుగా అటు ఆర్థిక పరమైంది, హెల్త్ పరమైనటువంటివి, ఉపాధి పరమైనటువంటి సర్వేలు చేసేటువంటి యంత్రాంగం ప్రపంచంలో ఎక్కడికంటే మన దగ్గర ఉంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో నిరుద్యోగ సర్వే బయట పెట్టరు, చేసింది కూడా బయట పెట్టరు. అలాగే జనగణన చేయనివ్వరు. దారిద్ర్యానికి దిగువన ఎవరున్నారంటే, పావర్టీ గురించి ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ చెప్పేటువంటి డెఫినేషన్ ని మార్చేసి
ఆ పేదరిక అంచనాలు రూపొందిస్తారు. ఎందుకంటే వాళ్ళు తప్పుడు లెక్కల మీద ఆధారపడ్డారు. జనంలో ఏమని ప్రచారం చేస్తున్నారు? హిందువుల జనాభా తగ్గిపోతా ఉంది, ముస్లింల జనాభా పెరిగిపోతా ఉంది. ఇదే జరిగితే ఇక ముస్లింలు మెజారిటీ అయిపోతారు, హిందువులు మైనారిటీ అయిపోతారని ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళ అనుబంధ సంస్థలు దుష్ప్రచారాన్ని వాట్సాప్ లో అబద్ధాలు చేస్తున్నారు. జనగణన జరిగితే ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే దేశంలో అటువంటి ట్రెండ్ లేదు. అధికార లెక్కల ప్రకారమే, పార్టీ లెక్కల అవసరంలా. అఫీషియల్ గా 2011 సెన్సెస్ చూసినా ఇదే అర్థమవుతుంది. అందుకే అటువంటి వాస్తవాలను కప్పిపుచ్చి అబద్ధాలు మతపరమైనటువంటి పద్ధతిలో జరగాలంటే దాన్ని తప్పుదారి పట్టించాలి. రెండోది, రేపు కులగణన జరిగితే ప్రతి తరగతి మాకు సామాజికంగా రిజర్వేషన్లే కాదు, మాకు బడ్జెట్ ఏమిటి, మాకు విద్య ఏమిటి, వైద్యం ఏంటి, ఉద్యోగాలు ఏమిటి అడుగుతారు. బలహీన వర్గాల్లో అటువంటి చైతన్యం రావటం బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కి ఇష్టం లేదు. మతపరమైన విభజన చేయాలి. అందుకనే అయితే కులగణంతోనే సర్వం మారిపోతుందా అనుకోలేకపోవచ్చు. కులగణనే సర్వ సమస్యలకి పరిష్కారం కాదు. కానీ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో తమ బడ్జెట్ ని, విధానాల్ని రూపొందించుకోవాలంటే సైంటిఫిక్ డేటా కావాలి. అది ఒక ముందడుగు అవుతుంది. కొన్ని పార్టీలు చెప్పినట్టు ఇదే ఇక ఇది అయిపోతే మొత్తం వాళ్ళ జీవితాలే మారిపోతాయని అనుకోవాల్సిన అవసరం. అది కూడా ఖచ్చితంగా ఒక ముందడుగు. ఈ విషయంలో ఇప్పటికైనా తెలుగుదేశం కూటమి చొరవ తీసుకుని, ఎందుకంటే వారే చెప్తా ఉంటారు బీసీలకు మేము వెన్నెముకని, మా పార్టీ బీసీల పార్టీ మొదటి నుంచని. బీసీలు ఓటేస్తున్నారు, కానీ మీరు ఈ విషయంలో ముందడుగు వేస్తే మీకు మంచిది, రాష్ట్రానికి మంచిది, రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలకు కూడా మంచిది. కాబట్టి ఇది గమనించాలని కోరుతున్నాం. ఇక తర్వాత చివరిలో శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు జమిలీ ఎన్నికలు జరిగేది లేదులేండి అని. సరే, వారి మనసులో మాట చెప్పారు, సంతోషం. జరగంది, దేశానికి పనికిరాంది ఎందుకో దాన్ని ఆమోదించాలి. బీజేపీ ఉద్దేశం ఏంటి? జరుగుతుందా జరగదా వేరు కాదు, రాష్ట్రాలని కంట్రోల్ చేయాలి. అందుకని అటువంటి దాంట్లో పార్టీ ఇప్పటికైనా పునరాలోచన చేయటం అనేది మీ ఒక్కరి చేతిలో ఉండకపోవచ్చు, ప్రాంతీయ పార్టీలుగా అందరూ ఆలోచించాలి. తర్వాత ఇంకొక విషయం, మీరు చెప్పారు విద్యుత్ ఛార్జీలు మేము పెంచలేదు అని. విద్యుత్ ఛార్జీలు అది వాస్తవం కాదు. 15,486 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో గత 2 నెలల నుండి మీ బిల్లో కూడా ఉంటుంది చూడండి. FPPCA 2023, FPPCA 2024, 2 డిసెంబర్ FPPCA 4 రకాల సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తారు. అందులో పాతది నెల గత నెలలో వసూలు చేస్తున్నారు. ఇంకో 2 సంవత్సరాలు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి పాపం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలని పరిశుద్ధం చేయడానికి మిమ్మల్ని గెలిపించారు. పాపం ఆయన చేస్తే మీరు వచ్చి జనం మీద రుద్దటం ఏంటి? అలాగే 1,10,000 కోట్ల రూపాయలు అదాని సోలార్ విద్యుత్ ఒప్పందాల ద్వారా, సెకీ ద్వారా చేసుకున్న ఒప్పందాల వల్ల రాష్ట్ర ప్రజల మీద 25,000 పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు జూన్ లో శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ సెకీ ఒప్పందం 1,750 కోట్ల రూపాయల ముడుపులిచ్చి చేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి మీద అమెరికా కోర్టులో విచారణ జరుగుతుంది. దాని మీద విచారణ ఎందుకు చేయరు? మీరు ఒప్పందం ఎందుకు రద్దు చేయరు? 1,10,000 కోట్ల రూపాయల భారం వాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జనం భారాలు మోసే పరిస్థితులు లేరు, ఏబాకనే. సంతోషం, ప్రకటన చాలా బాగుంది. ఇప్పుడు కేసీని మీరు రద్దు చేయండి. అలాగే రేపు ఏప్రిల్ నుండి మళ్ళీ ఇంటి పన్ను పట్టణాల్లో 15% పెరుగుతుంది. గతంలో బీజేపీ, వైసీపీ కలిపి క్యాపిటల్ వాల్యూ ఆధారంగా ఒక విధానం తెచ్చారు. ఆపండి. అప్పుడు మీకు వాళ్ళకి తేడా. ఇప్పుడు అదానీ కుంభకోణం విషయంలో బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ అందరినీ ఒకటే, అదానీని కాపాడటం. మీరు భిన్నమని చెప్పాలంటే కుంభకోణంలో బట్టబయలైన దాని మీద విచారణ కూడా చేయట్లా. ఎందుకు చేయట్లేదు? మీరు మోడీకి భయపడా, అదానీకి భయపడా, లేదు జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి? కాపాడకపోతే విచారణ జరపండి. అమెరికాలో విచారణ జరగటం ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో అవినీతి మీద, ఆంధ్రప్రదేశ్ లో
మీరే చెప్పారు లడ్డూలాగా దొరికాడు అని. లడ్డూలాగా దొరికిన మీరు ఎందుకు శిక్షించట్లా? జనం మీద ఎందుకు వేస్తున్నారు? ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. లేకపోతే వాళ్ళు అదే ఒప్పందం, మీరు అదే ఒప్పందం, తేడా ఏముంది? పచ్చి అవినీతి, 25 ఏళ్ల అవినీతి, మన కొడుకులు మన మనవాళ్ళు 3 తరాల మీద పడేటువంటి అవినీతి. అది చారిత్రాత్మక తప్పిదం అవుతుంది. ఇప్పటికైనా పునరాలోచన చేయటం మంచిది. ఇది కూడా గమనంలో పెట్టండి. ఓకే బాబు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాజీ గారు. కొద్దిగా లేట్ అయినా కానీ, బట్ మీ పార్టీ అధ్యక్షురాలు గారు మాట్లాడిన టాపిక్ ఇది. గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పేసి అప్పుడు చేపట్టినటువంటి కులగణన సర్వేని రిపోర్టుని తొక్కిపెట్టారు. బీజేపీ యొక్క ఆజ్ఞల మేరకు ఇంకా మాట్లాడితే దత్తపుత్రుడని కూడా తీవ్రమైన వ్యాఖ్య చేశారు, ఆరోపణ చేశారు. ఎలా చూడాలి? కులగణన అనేది యాక్చువల్గా రాహుల్ గాంధీ గారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ దేశవ్యాప్తంగా చేపట్టాలని. కంగ్రాచులేషన్స్, మీ ప్రభుత్వం తెలంగాణలో ఆల్రెడీ కులగణన చేపట్టింది. దానికి సంబంధించినటువంటి ఫిగర్స్ కూడా బయటకు వచ్చాయి. ఇక ఏపీలో కూటమి కూడా చేయాలనేది మీ ప్రధాన డిమాండ్. ఎందు గురించి బీజేపీ అడ్డుపడుతోంది? అదేమంటే మీరు ఈ డిమాండింగ్ చేయటం ద్వారా ఇంకా మీ మీదే ఒక విమర్శ చేస్తోంది. రిజర్వేషన్స్ని రద్దు చేసే క్రమంలో ఈ రకమైనటువంటి కులగణన చేయాలని రాహుల్ గాంధీ పట్టుబడుతున్నారని చెప్పేసి ఎలా చూడాలి సార్ వైసీపీ కామెంట్స్, షర్మిల గారి కామెంట్స్ని? ముందుగా సురేష్ గారు మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. కొంచెం ఆలస్యం అయింది, ఒక వేరే ఊరు వెళ్ళటం దారిలో డిస్టర్బ్ అయింది, సారీ. యాక్చువల్ గా ఈ కులగణన అనేది ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తా ఉన్నాము. మేము మా డిమాండ్ అదే, దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలి అనేది రాహుల్ గాంధీ గారి ఒక నినాదంగా తీసుకొని ఆయన ప్రతి అవకాశం ఇచ్చిన ప్రతి చోట మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే ఏంటంటే దాన్ని అందుకుంటుకొని ఒకసారి బాజీ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ చౌదరి గారు వేరే ఛానల్ అపాయింట్మెంట్ సార్ దయచేసి. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి శ్రీనివాస్ చౌదరి గారు. సార్ బాజీ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ప్రతిసారి ఏంటంటే ఇందాక పెద్దలు బాబురావు గారు చెప్పినట్టుగా ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి జనాభా లెక్కలు చూస్తున్నారు. కానీ దాంట్లో ఏంటంటే కులాల ప్రస్తావన కానీ కులాలు ఏ కులాలకి ఎంత జనాభా ఉన్నారనేది అయితే ఆ సెన్సస్ అయితే తీయటం లేదు. మరి లాస్ట్ టైం బ్రిటిష్ కాలంలో ఎప్పుడో 1931లో తీసినట్టుగా చెప్తా ఉన్నారు. మరి మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు చెప్పిన అంశాలలో ఏంటంటే ముఖ్యంగా సామాజిక ప్రజాస్వామ్యం పునాదులపై లేకపోతే కనుక రాజకీయ పునాదులు కూడా నిలబడవు అనేది స్పష్టంగా అంబేద్కర్ గారు అప్పుడు చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే ఇవాళ దేశంలో ఏ కులపు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దేశంలో కానివ్వండి మన రాష్ట్రంలో కానివ్వండి ఏ కులానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనే లెక్కలు లేకుండా ఏ రకంగా వాళ్ళని ఉద్ధరిస్తారు, ఏ రకంగా వాళ్ళకి సంక్షేమ ఫలాలు అందించగలుగుతారు అనేది మరి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే బీజేపీ ఏంటంటే డేటా భయం, జవాబుదారీతనం భయం, అట్లాగే ఏంటంటే ఒక ఆధిపత్య పోరు, గుత్తాధిపత్యంగా ఉండాలి రాష్ట్రాల మీద కానివ్వండి. ప్రజలకు కూడా ఏంటంటే ఈ కులగణన చేస్తే అణగారిన వర్గాలు, మరి బీసీలు, ఏదైతే దళితులు వాళ్ళ యొక్క అసలు సంఖ్య బయటకు వస్తే మరి ఆ డిమాండ్స్ పెరుగుతాయి, వాళ్ళకి జవాబుదారీతనాన్ని చేయాల్సి వస్తుంది అనే ఒక భయంతో ఈ బీజేపీ యొక్క ఒత్తిడితోటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2021లో మరి నవంబర్ 20వ తేదీ నుంచి 10-15 రోజుల పాటు వాళ్ళు చేశారు కులగణన, ఆ ప్రపోజల్ పెట్టారు. తర్వాత 24లో జనవరిలో కులగణన చేశారు. ఆ రికార్డ్స్ అన్ని ఉన్నాయి, వాటిని తొక్కి పెట్టారు. కారణం బీజేపీ తోటి భయం. ఎందుకంటే బీజేపీకి అనంత శిష్యుడుగానే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించాడు ఆయన టెన్యూర్ అంతా కూడా. కాబట్టి ఏంటంటే అది ఏదైతే ఆ జనగణన చేశారో ఆల్రెడీ చేసి ఉన్నాయో వాటిని సమీక్షించి దాంట్లో ఏమున్నాయి ఎలా ఉన్నాయి అనేది ఇప్పటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. అయితే మరి బీజేపీకి భయపడి మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని బయట పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం అయితే లేదు. కారణం ఏంటంటే ఆయన ఇప్పటి వరకు 7 నెలల కాలంలో కూడా ఏ విషయంలో కూడా బీజేపీ యొక్క అభిప్రాయాలకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయాడు. ముఖ్యంగా ఏంటంటే మరి అంబేద్కర్ గారిని అమిత్ షా పార్లమెంట్ లో మరి అవహేళన చేసిన సందర్భంలో కూడా ఒక్క మాట చంద్రబాబు గారి నోట్లో నుంచి రాలా. అట్లాగే అదాని ఈ రాష్ట్రంలో పెద్ద కుంభకోణం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చి మరి
ప్రాజెక్టు చేజిక్కించుకున్నారనే ఆరోపణలు అమెరికాలో చేస్తే ఒక్క మాట అదానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదని మోడీకి బీజేపీకి భయపడి. అట్లా ముస్లింస్ వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు బీజేపీ చేపడుతుంటే ప్రచారంలో రకరకాలుగా మాట్లాడుతున్నా కానీ ముస్లింస్ మేము వదిలేస్తాం, ఈ రాష్ట్రంలో మేమే అండా దండ అన్న మనుషులు ఒక్క మాట కూడా మేము వ్యతిరేకంగా మాట్లాడలేం. అంతవరకు ఎందుకంటే ఈరోజు మరి వక్ఫ్ బోర్డు చట్టానికి సవరణ చేస్తుంటే ప్రతిపాదనలు చేసి సవరణ చేసి మొత్తం దాన్ని నిర్వీర్యం చేస్తున్నా కానీ తెలుగుదేశం పార్టీ అధినేత ఒక్క మాట మాట్లాడట్లా. అలాంటి పరిస్థితుల్లో బీజేపీకి భయపడి అలా తల వంచి బతుకుతున్న పరిస్థితుల్లో వీళ్ళు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కులగణని బయటకు తీస్తారని నమ్ముతారు చెప్పండి. కాబట్టి అది మన డిమాండ్ చేయాల్సిందే కానీ వాళ్ళు చేస్తారనే నమ్మకం అయితే లేదు. కాకపోతే ఏంటంటే కులగణన అనేది చాలా అవసరం. మరి కర్ణాటకలో చేశారు, రేపు మాపు వాళ్ళు కేబినెట్ ముందుకు రాబోతుంది. మళ్ళీ 7 సంవత్సరాల క్రితమే జరిగింది. అది రకరకాల కారణం గవర్నమెంట్లు మారటం వీటి వల్ల కూడా అది రాలేదు, రేపు రాబోతుంది. అట్లాగే తెలంగాణలో మరి ప్రత్యక్ష చేశారు. అట్లా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసి మరి ప్రకటించారు. మరి కులగణన ఆధారంగా స్థానిక సంస్థలు రిజర్వేషన్స్ ఇస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్లు తీసేస్తుంది కాంగ్రెస్ అని ఏ రకంగా ప్రచారం చేస్తారండి? తప్పుడు ప్రచారం కాదా? అబద్ధాలు కాదా? ఏం లేదని వాళ్ళకి ఇష్టం లేదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం వేరు. వాళ్ళు ఏంటంటే ఒక ఆధిపత్యంగా ఉండాలి, అందరూ మా గుప్పెట్లో ఉండాలి, కంట్రోల్లో ఉండాలి అనే ఒక దృక్పథంతో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పరిపాలన చేస్తా ఉంది. ఈ దేశంలో అణగారిన వర్గాలే ఉండాలి, అగ్రవర్ణాల వాడు మాత్రం వాళ్ళు పెత్తనం చేయాలి. ఇదే కాన్సెప్ట్ బీజేపీది. ఆ కాన్సెప్ట్ తోటే వాళ్ళ యొక్క పరిపాలనా విధానం సాగుతుంది. కులగణన చేస్తే నిజాలు బయటకు వస్తాయి. ఈ దేశంలో ఎంతమంది అణగారిన వర్గాలు ఉన్నారు, దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, ఇవన్నీ బయటకు వస్తాయి. రాకూడదు, రావడానికి బీజేపీకి ఇష్టం లేదు. కాబట్టి కులగణనని వీళ్ళు చేపడతారన్న నమ్మకం అయితే లేదు. కానీ ఇప్పటికైనా పార్టీలన్నీ కూడా ఏకమై బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న విపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై పోరాడాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదండి, దేశవ్యాప్తంగా కూడా కులగణన చేపట్టాలన్న నినాదాన్ని పార్టీలన్నీ కూడా చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము. కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్రంలో మా మిత్రపక్షాలు సిపిఐ సిపిఎం ద్వారా మేము దీని మీద పోరాటం స్టార్ట్ చేస్తాము. మరి బాబురావు గారు కూడా ఉన్నారు ఆ లైన్ లో, వారితో కూడా దీని మీద చర్చించి కాంగ్రెస్ పార్టీగా సిపిఐ సిపిఐ పార్టీలతోటి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన కులగణన వివరాలని డాటాని బయట పెట్టాలన్నది మేము డిమాండ్ చేసి ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బాజీ గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, బాబురావు గారు అండ్ శ్రీనివాస్ చౌదరి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.